ఎందుకు మనం వెహికల్స్‌లో, షాప్స్‌లో, రెస్టారెంట్స్‌లో అండ్ ఇంట్లో కూడా నవ్వుతున్న బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకుంటాం. అసలు ఆయన్ని జపాన్‌లో ఎందుకు దేవుడిలా చూస్తారు? చాలామంది గౌతమ్ బుద్ధ అండ్ ఈ లాఫింగ్ బుద్ధ ఇద్దరు ఒకటే అని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చిన మెసేజ్ తెలిస్తే మనకు లైఫ్ మీద ఉన్న అవగాహన మారిపోతుంది. 10థ్ సెంచరీ ఏడీలో అంటే 1000 సంవత్సరాల క్రితం చైనాలో జెన్ స్కూల్ ఆఫ్ బుద్ధాయిజం ఉండేది. అక్కడ ఉన్న జెన్ మాంక్స్ అందరూ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మెడిటేట్ చేస్తూ జీవితాన్ని గడిపేవారు. లాఫింగ్ బుద్ధ అసలు పేరు హొటై. ఈయన కూడా మోక్షం కోసం చాలా కాలం మెడిటేట్ చేశారు. ఎన్నో సూత్రాలు చదివారు. కానీ మోక్షాన్ని పొందలేకపోయారు. దాని గురించి ఆలోచిస్తూ జెన్ టెంపుల్ గ్రౌండ్‌ని క్లీన్ చేస్తూ ఉండగా సడన్‌గా ఒక చిన్న పాప నవ్వు వినిపించింది. కల్మషం లేని ఆ చిన్నారి నవ్వు ఆయన లైఫ్‌నే మార్చేసింది. మోక్షం అనేది రోజుల కొద్దీ ఒంటరిగా కూర్చొని మెడిటేట్ చేస్తే రాదు. అది మనలోనే ఉంటుంది. మనం ఇంటర్నల్‌గా హ్యాపీగా ఉంటే మోక్షం కలుగుతుంది అని తెలుసుకున్నాడు. ఇదే విషయం చుట్టూ ఉన్న గ్రామాలు అన్నీ తిరుగుతూ, నవ్వుతూ ప్రజలకు తెలిసేలా చేశాడు. ఆయన అలా పెద్ద సంచితో నవ్వుతూ నడుస్తూ ఉంటే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయ్యేది అని చైనా అండ్ జపాన్ టెక్స్ట్‌లో రాసి ఉంది. హొటై ఒకరోజు నవ్వుతూ మెడిటేట్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి ఎందుకు ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటావు? నీకేమీ ప్రాబ్లమ్స్ లేవా? అని అడుగుతాడు. దానికి హొటై లైఫ్ అనేది ఒక జోక్ లాంటిది. అది మనకు ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. దానిని చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు అని ఆన్సర్ ఇస్తాడు. దాని అర్థం ఏంటంటే లైఫ్‌లో మనకి ఎన్ని స్ట్రగుల్స్ ఎదురైనా సరే నవ్వుతూ యాక్సెప్ట్ చేయమని. తన సంచిలోంచి ప్రజలకు, పిల్లలకు ఫుడ్‌ని తీసి ఇచ్చేవాడు. ఆయన ఒకరోజు కదలకుండా చెట్టు కింద నవ్వుతూ ఉండిపోయారు. అది చూసి జనాలు ఆయన మెడిటేట్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ ఆయన నవ్వుతూనే ప్రాణాలు వదిలేశారు. ఆయన బ్యాగ్‌లోంచి ఎంత ఫుడ్ తీసి ఇచ్చినా సరే ఆయన సంచి మాత్రం ఖాళీ అయ్యేది కాదు. అలా ఆయన ఒక మెజిషియన్‌లా ప్రజలకు కనిపించేవారు. బుద్ధిస్ట్ టెక్స్ట్ ప్రకారం విష్ణుమూర్తికి కల్కి అవతారంకి ఉన్నట్లు గౌతమ్ బుద్ధకి కూడా మైత్రేయనాథ అనే అవతారం ఉంది. చాలా మంది ప్రజలు హొటైని బుద్ధుని మైత్రేయనాథ అవతారంగా అనుకున్నారు. జపాన్‌లో 7 లక్కీ గాడ్స్ ఉన్నారు. అందులో ఈ లాఫింగ్ బుద్ధ కూడా ఒకరు. అందుకే ఈయనను అదృష్టానికి సింబల్‌గా చూస్తారు. ఆయన స్టాచ్యూని చూస్తే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది అని ఒక చిన్న నమ్మకం. లైఫ్ అనేది జోక్ లాంటిది. దాని గురించి ఎక్కువ వరి అవ్వకూడదు. ఏదైనా సరే నవ్వుతూ యాక్సెప్ట్ చేయాలి అని ఆయన మెసేజ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చేరేలా చూడండి. అండ్ గౌతమ్ బుద్ధ, ఈ లాఫింగ్ బుద్ధ ఒకటే అని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటున్న మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది.